కేకేఆర్ వాళ్ళైతే ఐపీఎల్ 2026 మినీ యాక్షన్‌కి ఎలాంటి ఆటగాళ్ళని టార్గెట్ చేస్తారు మరియు ఆళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలాగుండాలో ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాం. ముందుగా మన కేకేఆర్ వాళ్ళైతే భారీ పర్స్ అమౌంట్‌తో మినీ యాక్షన్ రంగంలోకైతే దిగబోతున్నారు. మరి ఆ పర్స్ అమౌంట్ ఎంత అంటే 64.3 కోట్లు మావా. తక్కువ పర్స్ అమౌంట్ ఏం కాదు. వీళ్ళైతే చాలా పెద్ద మార్పులే చేయబోతున్నారు 2026 ఐపీఎల్ మినీ యాక్షన్‌కి. మరి చాలామంది ప్లేయర్స్‌ని రిలీజ్ చేసి వాళ్ళ పర్స్‌ని అయితే 64.3 కోట్లకైతే ఇంక్రీజ్ చేసుకున్నారు. మరి వాళ్ళు ముందుగా ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తారో మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాం మావా. ముందుగా మన కేకేఆర్ వాళ్ళకు ఎలాంటి ఆటగాడు కావాలంటే ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి మావా. మరి యాక్షన్‌లో ఎవరు అవైలబుల్ ఉన్నారంటే మతీష పత్తిరన్ అయితే అవైలబుల్‌లో ఉన్నాడు. సీఎస్‌కే వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి మనం కేకేఆర్ వాళ్ళైతే భారీ పర్స్ అమౌంట్‌తో వస్తున్నారు కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. మనల దగ్గర మంచి ఫాస్ట్ బౌలర్ అయితే లేడు మావా. దాంతో అయితే చాలా ఇబ్బంది పడ్డది కేకేఆర్ టీం 2025 ఐపీఎల్‌లో. కాబట్టి పత్తిరన్నని టార్గెట్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అతనికైతే యాక్షన్‌లో అయితే 6-7 కోట్ల వరకు అయితే పెట్టాల్సి వస్తుంది. సీఎస్‌కే వాళ్ళు అది కూడా అతని వెంట పడితే. ఒకవేళ సీఎస్‌కే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపేటతో కనుక మనకైతే 5 లేదా 4 కోట్లలో దొరికిస్తాడు పత్తిరన్న. మరి కేకేఆర్ వాళ్ళు అతనిపై ఆసక్తి చూపాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన కేకేఆర్ దగ్గర చూసాం భయ్యా ఫాస్ట్ బౌలర్స్ ఏమంత పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి పత్తిరన్న ఎలాంటి విధ్వంసం చేయగలుగుతాడో మనందరికీ తెలిసిందే. ఎంత పెద్ద బ్యాటర్‌నైనా సైలెంట్‌గా ఉంచగలిగే సత్తా ఉంది పత్తిరన్న దగ్గర. కాబట్టి అతను తీసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది మావా. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి మనకైతే ఒక మంచి ఓపెనర్ కూడా కావాలి మావా. మరి ఎవరు అవైలబుల్‌లో ఉన్నారంటే రచిన్ రవీంద్ర అయితే ఉన్నాడు. మన సీఎస్‌కే వాళ్ళు రిలీజ్ చేశారు అతనికి కూడా. కాబట్టి వాళ్ళు కనుక ఒకవేళ తీసుకోకపోతే ఆసక్తి చూపెట్టకపోతే కనుక మన కేకేఆర్ వాళ్ళు ఖచ్చితంగా అతన్ని టార్గెట్ చేసి మరీ తీసుకోవాలి. అతనైతే తక్కువ అమౌంట్‌కే దొరికిస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 2025 ఐపీఎల్‌లో సీఎస్‌కే టీం తరపున అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. కాబట్టి మన కేకేఆర్ వాళ్ళకు తక్కువ అమౌంట్‌లోనే దొరికిస్తాడు. అలాగే మన పోయినసారి కేకేఆర్ ఓపెనర్స్ కూడా దారుణంగా ఫెయిల్ అయిపోయారు. సునీల్ నారాయణ వచ్చాడు కానీ అతను వచ్చి హిట్టింగ్ చేసి వెళ్ళిపోయేవాడు. మరి కన్సిస్టెన్సీ బ్యాటర్స్ అయితే కావాలి మన కేకేఆర్ టీంకి. రచిన్ రవీంద్ర అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టగలడు. కాబట్టి రచిన్ రవీంద్రని తీసుకుంటే బాగానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ అతనైతే తక్కువ అమౌంట్‌కే దొరికిస్తాడు. ఒకవేళ పొరపాటున సీఎస్‌కే వాళ్ళు తీసుకుంటే కనుక ఇక చాలా కష్టం. మన దగ్గర ఎక్కువ పర్స్ అమౌంట్ ఉంది కాబట్టి అతని దగ్గరకైతే వెళ్ళిపోవచ్చు మావా. అతను ఈజీగా తీసేసుకోవచ్చు యాక్షన్‌లో మన కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు. అతనైతే తీసుకోవాలని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఓపెనర్‌గా వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు. నెంబర్ 3 పేరు వచ్చేసి ఆండ్రూ రసూల్. రసూల్‌ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు మళ్ళీ యాక్షన్‌లో మన కేకేఆర్ వాళ్ళు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అయితే కేకేఆర్ టీంలో ఒక్కడు కూడా పర్ఫార్మెన్స్ చేసేవాడు లేడు మావా. కాబట్టి వీళ్ళు మళ్ళీ యాక్షన్‌లో అయితే తక్కువ అమౌంట్‌కే దక్కించుకుంటారు. కేకేఆర్ వాళ్ళు మంచి ప్లానింగ్ చేస్తారు మావా. ఎందుకంటే రసూల్‌కి ఎక్కువ అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి అతన్ని వదిలేస్తే యాక్షన్‌లోకి అయితే ఎక్కువ పర్స్ అమౌంట్‌తో రావచ్చని వాళ్ళైతే ఆలోచించారు. మరి ఇప్పుడు రసూల్ వాళ్ళకు దక్కుతాడో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే అతని కోసం అయితే చాలా టీంలు అయితే విధ్వంసమే చేస్తున్నాయి. మరి రసూల్ అయితే కేకేఆర్ టీంకి దొరకడం చాలా కష్టమే మావా. వాళ్ళు కనుక ఎక్కువ అమౌంట్ పెట్టి మళ్ళీ తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు ఆ ఒక్క ప్లేయర్ కోసం. మరి మనలోకైతే 13 స్లాట్స్ కావాలి. అందులో 6 ఫారెన్ ప్లేయర్స్‌ని తీసుకోవాలి మరియు మిగతా ఆటగాళ్ళనేమో ఇండియన్ ప్లేయర్స్‌ని తీసుకోవాలి మన కేకేఆర్ మేనేజ్మెంట్. మరి ఎలాంటి ఆటగాళ్ళని తీసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మావా. మరి రసూల్ వైపు అయితే మళ్ళీ వెళ్తారని నాకైతే అనిపిస్తుంది. అతన్ని కనుక ఎక్కువ అమౌంట్ పెట్టి మళ్ళీ తీసుకుంటే కనుక చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది మన కేకేఆర్ మేనేజ్మెంట్. ఎందుకంటే మిగతా ప్లేయర్స్‌ని తీసుకుందామంటే వీళ్ళ దగ్గర కరెక్ట్ అమౌంట్ ఉండదు. మళ్ళీ మంచి ఆటగాళ్ళని తీసుకుందామన్నా వీళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ మొత్తం తగ్గిపోతుంది. ఇక వీళ్ళైతే చాలా కన్ఫ్యూజన్‌లో పడిపోతారు. మళ్ళా తక్కువ అమౌంట్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. మంచి ఆటగాళ్ళని తీసుకుందామన్నా వీళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ కూడా లేదు. ఇంకా వీళ్ళైతే చాలా కన్ఫ్యూజన్‌లో పడిపోతారు మన కేకేఆర్ వాళ్ళు. ఒకవేళ రసూల్ కనుక పొరపాటున తక్కువ అమౌంట్‌కి దొరికితే కనుక చాలా లక్కీ అని చెప్పుకోవాలి మన కేకేఆర్ వాళ్ళు. అది ఎంత అంటే ఒక 7-9 కోట్లలో రసూల్ దొరికేస్తే కనుక చాలా హ్యాపీ మావా కేకేఆర్ వాళ్ళు. అదే అమౌంట్‌తో ఇంకా మిగిలిన అమౌంట్‌తో మన కేకేఆర్ వాళ్ళైతే ఇంకో ప్లేయర్‌పై ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ మనీని. మరి రసూల్‌ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. చెప్పాను కదా వాళ్ళలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అయితే ఒక్కడు కూడా అనుభవం ఉన్నవాడే లేడు. కాబట్టి మన రసూల్ వైపు మళ్ళీ వెళ్తారు. ఇక నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి రవి బిష్నోయ్. రవి బిష్నోయ్ అయితే మనలో టార్గెట్ చేస్తారని న్యూస్‌ని అయితే స్ప్రెడ్ చేస్తారు మావా.
ఎందుకంటే మనోళ్ళ దగ్గర ఇద్దరు స్పిన్నర్స్ మాత్రమే ఉన్నారు అనుభవం ఉన్న వాళ్ళు. మరి కేకేఆర్ వాళ్ళైతే 2025లో అసలు నడిపింది ఎవరి వల్ల అంటే ఓన్లీ స్పిన్నర్స్ వల్ల. మరి ఇప్పుడు మళ్ళీ రవి బిష్ణోయ్ అయితే టార్గెట్ చేస్తున్నారని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. మరి నిజంగా రవి బిష్ణోయ్ తీసుకుంటే కనుక బ్యాకప్గా బాగుంటుంది మావా. రవి బిష్ణోయ్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు. పాస్ట్లో లక్నోకి ఆడినప్పుడైతే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి తను డెబ్యూ చేసిన మ్యాచ్లోనే. మరి రవి బిష్ణోయ్ అయితే తీసుకుంటే బాగానే ఉంటుంది. అతను మళ్ళీ తక్కువ అమౌంట్కి అయితే దొరికిస్తాడు. వీళ్ళకైతే స్లాట్స్ కూడా తగ్గిపోతాయి. మరి అతను అయితే తీసుకుంటానని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ అతను అయితే తక్కువ అమౌంట్కి దొరికిస్తాడు. మరి బిష్ణోయ్ పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇంకా నెంబర్ 6 పేరు వచ్చేసి మన కెమెరన్ గ్రీన్. ఆర్సీబీ వాళ్ళు అయితే ఇతనే రిలీజ్ చేశారు 2025 ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ చేయలేడని. మరి కేకేఆర్ వాళ్ళు అయితే ఇతనైతే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు మావా. ఎందుకంటే ఇతనైతే ఒక మంచి ఆల్రౌండర్గా సెట్ అయిపోతాడు మన కేకేఆర్ టీంకి. ఏ ప్లేయర్ ఎప్పుడు ఫామ్లో ఉంటాడో మనకి తెలియదు. ఒక సీజన్లో ఫెయిల్ అయ్యారంటే నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎఫర్ట్స్ అయితే పెడతారు 100%. ఎందుకంటే ఒక సీజన్లో ఫెయిల్ అయ్యామని ఇంకో సీజన్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది మావా. మరి కెమెరన్ గ్రీన్ అయితే మంచిగా సెట్ అయిపోతాడు మన కేకేఆర్ టీంకి ఒక ఆల్రౌండర్గా. మంచి బౌన్సర్లు వేయగలడు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు మన కెమెరన్ గ్రీన్ అయితే. మరి కెమెరన్ గ్రీన్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు కేకేఆర్ టీం. మంచిగా సెట్ అయిపోతాడు మావా నిజంగా. అతను బ్యాటింగ్లో విధ్వంసం చేయగలడు, మిడిల్ ఆర్డర్లో బౌలింగ్లో కూడా విధ్వంసం చేయగల సత్తా ఉంది కెమెరన్ గ్రీన్ దగ్గర. అతను ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసింది. హైట్ కూడా బాగానే ఉంటాడు. బాల్ తాకిందా బ్యాట్కి గ్రౌండ్ బయటికి. అతన్ని తీసుకుంటే బాగానే ఉంటుంది మన కేకేఆర్ వాళ్ళు. అతను కూడా చాలా తక్కువ అమౌంట్కి దొరికిస్తాడు. అండ్ ఎంత అంటే ఒక 5 నుంచి 6 కోట్లలో దొరికిస్తాడు మావా. ఎందుకంటే అతను ఒక మంచి టాలెంటెడ్ ప్లేయర్. మళ్ళీ ఫారెన్ ప్లేయర్ కూడా. మన వాళ్ళకైతే స్లాట్స్ కూడా తగ్గిపోతాయి ఫారెన్ ప్లేయర్స్వి. మరి మన కేకేఆర్ వాళ్ళైతే ఇతన్ని ఖచ్చితంగా తీసుకోవాలని నాకైతే అనిపిస్తుంది. మరి కెమెరన్ గ్రీన్పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి మావా. నెంబర్ 7 పేరు వచ్చేసి టిమ్ సఫర్ట్. మరి టిమ్ సఫర్ట్ అయితే టాప్ ఆర్డర్లో విధ్వంసం చేయగలడని బయట పేరు అయితే ఉంది మావా. మరి టిమ్ సఫర్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఎందుకంటే ఇతను యాక్షన్లో మళ్ళీ తక్కువ అమౌంట్కి దొరికిస్తాడు కాబట్టి ఇతను తీసుకోవాలి. టాప్ ఆర్డర్లో మన కేకేఆర్ దగ్గర అంత మంచి పర్ఫార్మెన్స్ చేసే బ్యాటర్స్ అయితే లేరు మావా. కాబట్టి మన టిమ్ సఫర్ట్ని తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే బ్యాకప్గా కూడా పనిస్తాడు టిమ్ సఫర్ట్. నెంబర్ 8 పేరు వచ్చేసి రిషి టూప్లే. మరి రిషి టూప్లేని అయితే మనల్ని అయితే టార్గెట్ చేస్తారని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తారు మావా. మరి టూప్లే కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలడు బౌలింగ్లో. కాబట్టి ఇతనిపై కూడా టార్గెట్ చేస్తే బాగానే ఉంటుంది. మన దగ్గర మీడియం ఫాస్ట్ బౌలర్స్ లేరు, మంచి ఫాస్ట్ బౌలర్స్ కూడా లేరు కాబట్టి రిషి టూప్లేని తీసుకుంటే బాగానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. రిషి టూప్లే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు. ముంబై టీం తరఫున అది అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఇంకా వచ్చే సీజన్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. అతను కాస్త హైట్ కూడా ఉంటాడు కాబట్టి బౌన్సర్ మంచిగా వేయగలుగుతాడు, పేస్ కూడా అద్భుతంగా వేయగలుగుతాడు. కాబట్టి రిషి టూప్లేని తీసుకుంటే బాగానే ఉంటుంది మన కేకేఆర్ టీం. వాళ్ళ దగ్గర మంచి అనుభవం ఉన్న బౌలర్స్ కూడా లేడు. మరి రిషి టూప్లే దగ్గర కాస్త అనుభవం ఉంది కాబట్టి అతను తీసుకుంటే బాగానే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ తక్కువ అమౌంట్కి దొరికిస్తాడు. మనలోకైతే స్లాట్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మంచి మంచి ఆటగాళ్ళపై ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ మనీని. మరి రిషి టూప్లే వైపు అయితే వెళ్తారని నాకైతే అనిపిస్తుంది మన కేకేఆర్ వాళ్ళు. మన కేకేఆర్ వాళ్ళు అయితే 8 ప్లేయర్స్ని మినీ యాక్షన్లో ఖచ్చితంగా టార్గెట్ చేసి తీసుకోవాలి మావా. ఒకవేళ తీసుకుందా అంటే కనుక చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది 2026 ఐపీఎల్కి. ఇక మిగతా 5 ప్లేయర్స్ విషయానికి వస్తే కనుక యాక్షన్లో చాలామంది యంగ్స్టర్ ఆటగాళ్ళు అయితే అవైలబుల్లో ఉన్నారు. మనలో ఈ ప్లేయర్స్ని తీసుకుంటే కనుక చాలా అమౌంట్ వరకు తగ్గిపోతాయి కాబట్టి ఆ కాస్ట్ అమౌంట్తో బేస్ ప్రైస్కి మరియు 1 లక్ష లేదా 2 లక్షల పైన అయితే ఈ ఆటగాళ్ళని అయితే తీసుకోవచ్చు 5 మందిని. 3 ఫారెన్ ప్లేయర్స్ని మరియు 2 ఇండియన్ ప్లేయర్స్ని తీసుకుంటే కనుక సెట్ అయిపోతుంది మన కేకేఆర్ టీం ఇక ప్లేయింగ్ లెవెల్కి అయితే. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే కనుక మొదటిగానే 2 ఓపెనర్స్ అయితే రచిన్ రవీంద్ర మరియు సునీల్ నారాయణ. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే బాగా సెట్ అయిపోతుంది మావా. మరి రఘువంశీ కూడా ఉన్నాడు కాబట్టి రఘువంశీ అయితే 1 డౌన్గా వస్తే బాగుంటుంది. రచిన్ రవీంద్ర మరియు సునీల్ నారాయణ ఓపెనర్స్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే కనుక అజింక్య రహానే ఉన్నాడు, ఇంకా మనీష్ పాండే. వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు కేకేఆర్ టీంలో. ఇక డేంజరస్ ఫినిషర్స్ విషయానికి వస్తే కనుక రింకు సింగ్ ఉన్నాడు, రమణ్ పోగల్ ఉన్నాడు, రమన్దీప్ సింగ్. ఈ 3 ఆటగాళ్ళు అయితే ఉన్నారు. ఒకవేళ రసూల్ యాడ్ అయితే కనుక రసూల్ కూడా విధ్వంసం అని చెప్పాలి. ఇక అతను లేకపోతే కనుక అంకుల్ రాయ్ కూడా ఉన్నాడు ఒక ఆల్రౌండర్గా. మరి రసూల్ని అయితే తీసుకుంటే ఇంకా కాంబినేషన్ అయితే సెట్ అయిపోతుంది అద్భుతంగా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కనుక ఉమ్రాన్ మలిక్ కూడా కేకేఆర్ టీంకి వచ్చేసాడు మావా. కేకేఆర్ టీంలో అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి తనకు ఏదో ఇంజరీ ఉండడం వల్ల ఆడలేడు.
ఇక 2026 మినీ ఐపీఎల్కి అయితే ఆడబోతున్నాడు ఉమ్రాన్ మాలిక్. ది ఇండియన్ ఫాస్టెస్ట్ బౌలర్ అయితే ఇక విధ్వంసం చేయబోతున్నాడు కేకేఆర్ టీం తరఫున. మరి అతను సెట్ కావడానికి కాస్త టైం పడుతుంది. ఇక వైభవ్ అరోరా కూడా ఉన్నాడు మావా. ఇక డేంజరస్ స్పిన్నర్స్ మన సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఆటగాళ్ళు అయితే ఉన్నారు. మంచి ఫామ్లో ఉన్నారు. మరి కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే మావా, అద్భుతంగా ఉందని చెప్పాలి. మరి 2026 ఐపీఎల్కి అయితే కేకేఆర్ టీం ఇలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే కనుక అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. రీసీ టు ప్లే ఫాస్ట్ బౌలర్గా అతను ఉన్నాడు. ఇంకా మంచి మంచి ఆటగాళ్ళు అయితే ఉన్నారు మావా. రచిన్ రవీంద్ర అండ్ సునీల్ నారాయణ వీళ్ళిద్దరు ఓపెనర్స్గా వస్తే బాగానే ఉంటుంది. ఇంకా పత్తిరణ కూడా ఉన్నాడు మావా. పత్తిరణ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒకసారి. పత్తిరణ ఎంత పెద్ద బ్యాటర్ని అయితే సైలెంట్గా ఉంచగలుగుతాడు. అలాంటి సత్తా ఉంది పత్తిరణ దగ్గర. మరి ఇదే మన కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెల్ మావా. మరి కేకేఆర్ పైన మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. ఈ ఆటగాళ్ళని టార్గెట్ చేస్తే బాగుంటుందా లేదా కామెంట్ చేసాను మావా. నెక్స్ట్ మీకు ఏ టీం పైన వీడియో కావాలో కింద కామెంట్ చేసింది. ఆ టీం పైన నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఇక లేట్ ఎందుకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి.